ఇక సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని హీరో అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవ్వాలని వాసవి అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అండగా ఉంటామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 25 లక్షల సాయం చేసిన మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. లక్ష్మీనారాయణ ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందిన మహిళా కుటుంబాన్ని ఇటు శ్రీతేజ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలంటూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు ఉన్నారు. మహాసభ నాయకులతో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన పైన మీరేమంటారు? మీ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం ఈరోజు ఆ ఇద్దరు చిన్నారులు అనాథలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఏం కోరుతున్నారు? పూర్తిగా మరి థియేటర్ అనుకోండి, ఒక విధంగా మరి ఆ హీరో పోవడం అనుకోండి, ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణము ఇదిగా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సిస్టమేటిక్గా వాళ్ళు ఎవరైతే పోలీస్ కానీ ఫోర్స్ పెట్టి అక్కడ తీయబోయినట్టే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగాయి. కొన్ని లక్షల మంది 1000 మంది కూడా వస్తారు, ఎక్కడ ఇబ్బందులు జరిగాయి. కానీ వాళ్ళు ఒక సిస్టమేటిక్ లేకుంటే థియేటర్ వల్ల లేకుంటే ఈయన పోవడం వలన మరి జరిగింది. కాబట్టి అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి మా ఇది. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కానీ ఈ మొత్తం వ్యవహారంలో మీరేం కోరుతున్నారు? ఇప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం అనడానికి కూడా కారణం చెప్తా ఉన్నాం. నిన్న సివి ఆనంద్ గారి స్టేట్మెంట్ కానివ్వండి, ఏదే కానీ మీరు టీవీలలో అన్నిట్లలో చూసి ఉంటారు, ఎంత క్లియర్ కట్గా అతను ఇచ్చాడంటే ఇంతవరకు కూడా ఎక్కడ ఎవరు చనిపోయినా అటువంటిది ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా ఇవ్వలేదు. సివి ఆనంద్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇమీడియట్గా ఇంత ఇచ్చేసి వాళ్ళు చేయడం వల్ల ఇప్పటికైనా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు స్పందించి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఆ కుటుంబానికి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇంకో అంశం ఇక్కడ కీలకంగా ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు. కానీ శ్రీతేజ విషయంలో మాత్రం శ్రీతేజ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సినీ పెద్దలు స్పందించలేకపోయారు. సో ఈ నేపథ్యంలో ఈ విషయం పైన మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఎట్లుందంటే సినిమా వాళ్ళకి ఆయన ఒక 12 గంటలు జైలుకు పోయేస్తే 1000 మంది ఇంటికాడ వచ్చేసి పరామర్శిస్తున్నారు. ఆయన ఎందుకు పరామర్శిస్తున్నారో మరి నాకు తెలియదు. మరి ముఖ్యమంత్రి గారు దానికి జవాబు మంచిగా చెప్పిండు. కానీ ఆ మాట నేను చెప్పడం బాగుంటుందో నాకు తెలియదు. కానీ మంచిగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు, బాగా స్పందించి చెప్పాడు. మరి వాళ్ళు చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి ఎవరికి టైం లేదు. కానీ ఆయన 12 గంటలు జైలుకు పోయేసి ఒక మనిషి చనిపోయి ఇంకో మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్పందించడానికి వాళ్ళకి వీలు కావట్లేదు అని అంటే మరి ఏ విధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సో ఫైనల్గా శ్రీతేజ కుటుంబానికి కానీ ఇటు అల్లు అర్జున్ కుటుంబం కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ఎలాంటి సహాయం అందించాలి, వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పించాలని చెప్పి మీరు కోరుతున్నారు? మేము ఇంతకుముందే హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మా దగ్గర వచ్చేదో మాట్లాడుతున్నారని చెప్పారు. మళ్ళీ మేము దీంట్లో సపరేట్గా ఒక రాజకీయం చేయకుండా వాళ్ళు ఏం స్పందిస్తారో దాన్ని చూసుకొని అది చేసిన తర్వాత మరి మాతో కూడా మాట్లాడి సంప్రదిస్తానని వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది. అది గిట్ట కరెక్ట్ అనిపించకపోతే మళ్ళీ మీడియా ముందుకు ప్రెస్ ముంగట్టుకు వచ్చి తగిన డిమాండ్లు మేము చేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబానికి అండగా నిలవాలి. ఇటు అల్లు అర్జున్ కుటుంబమే కాదు, సినీ ఇండస్ట్రీ కూడా ఈ అంశం పైన స్పందించాలి. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన ఇటు శ్రీతేజ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.